హాయ్ హలో నమస్తే నేను మీ వెంకటరమణ వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఈరోజు చూస్తే పాక్ ఇండియా మధ్యన తీవ్రమైన ఆ బోర్డర్లో అయితే ఎదుర్కొన్న కాల్పులు అయితే జరిపారని చెప్పొచ్చు. గతంలో పహల్గామ్లో జరిగిన దాడిపై అదే ప్రాంతంలో ఈరోజు ఇండియా పాకిస్తాన్పై దాడి చేసింది. దాదాపుగా సుమారుగా అక్కడ ఉన్న ఉగ్రవాద స్థావరాల్ని అంటే మట్టిలో కలిపేసే పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఇప్పటికే దాదాపుగా 100 మంది పైగా అక్కడ ఉగ్రవాదులు చనిపోయారంటూ కూడా పాక్ మీడియా కూడా కథనాలు దీనిపై వెల్లడిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఇండియా కూడా దానికి ధీటుగా ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పచ్చు. అయితే దీనిపై మాట్లాడేందుకు విశాఖపట్నానికి సంబంధించిన అంటే గతంలో పహల్గామ్ వద్ద అమల్దారుగా పనిచేసిన మనతో పాటు సనపల్లి రామారావు గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఇలాంటి దాడిని ఎలా ఎదుర్కొంటారు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్, ఇలాంటి దుందుర్పు చర్యలు అంటే ఎప్పుడు కూడా పాకిస్తాన్ అనేది దొంగ దెబ్బ తీస్తుంది, డైరెక్ట్గా ఎదుర్కోలేక. ఈరోజు నిన్న మళ్ళీ సామాన్య మానవుల్ని టార్గెట్ చేస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు చూస్తే మన భారతదేశంలో సుస్థిరమైన ప్రభుత్వం, మంచి బలమైన నాయకుడు, మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు బలమైన నాయకుడు ఉన్నందువల్ల పాక్ మన ఆర్మీని కానీ మన ఇండియాని కానీ టార్గెట్ చేసే దుస్సాహసం చేయట్లేదు. లేకపోతే వాళ్ళు ఏంటంటే నక్కబుద్ధి చూపిస్తూ వాళ్ళ యొక్క సామాన్య పౌరులు ప్రజలపైన వాళ్ళ యొక్క చర్యలు ఉగ్రవాద చర్యలు చేపట్టడానికి వాళ్ళు ఎక్కువగా కృషి చేస్తున్నారు. వాళ్ళకి అంత దమ్ము లేదు. దమ్ము ధైర్యం ఉంటే బలగాలను ఎదుర్కోవాలి, సామాన్య పౌరులను టార్గెట్ చేయకూడదు. ఈరోజు ఆపరేషన్ సింధు జరగడం భారత్కి ఒక పెద్ద పేరుగా మనం అభివర్ణించవచ్చు. మన యొక్క వార్ స్ట్రాటజీ ఈ ఆపరేషన్ సింధు వల్ల తెలుస్తుందండి మనకి. అంటే ఇప్పటికే సింధు జలాల్ని ఇండియా అనేది పూర్తిగా నిలుపుదల చేసింది. పాక్ వాళ్ళు ఒక ప్రకటన కూడా చేసింది, ఏంటంటే సింధు జలాలను నిలిపివేస్తే ఇండియా రక్తాన్ని కళ్ళ చూస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. దీనిపై అసలు ఎలా మీరు స్పందిస్తారు? వాళ్ళు ప్రగల్భాలు పలకడానికి ఎవరైనా ప్రగల్భాలు పలకవచ్చు సార్. ప్రగల్భాలు పలకడం వేరు, ఆన్ గ్రౌండ్లో వర్క్ చేయడం వేరు. ఇది మన భారతదేశం మీద ముందు నిలబడడానికి వాళ్ళకి దమ్ము లేక ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్న పాకిస్తాన్కి తొందరలోనే తగిన బుద్ధి చెప్తారని మా భారత సైన్యం త్రివిధ దళాలు కూడా తగిన బుద్ధి చెప్తామని చెప్పి కూడా ఎదురు చూడాలని పాకిస్తాన్కి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నామండి. అంటే ఇప్పటికే ఎల్ఓసిని వాళ్ళు క్రాస్ చేసి ముందుకొచ్చి కాల్పులు జరుపుతున్నారు అక్కడ. సో 2 దేశాలు ఒప్పందాన్ని కూడా పూర్తిగా తొంగలోకి తొక్కారు. దీన్ని ఏమంటారు? అసలు ఎల్ఓసిని అయితే క్రాస్ చేయడం అయితే జరగదండి. వాళ్ళు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మాత్రమే కాల్పులు జరుపుతున్నారు. ఎల్ఓసి క్రాస్ చేసే దమ్ము, ధైర్యం, దుస్సాహసం వాళ్ళు చేయలేరు, చెయ్యరు కూడా. ఎందుకంటే వాళ్ళు జుత్తలమారితనాన్ని ప్రదర్శిస్తారు తప్పితే మనకి ఇక్కడ ఏ విధమైన మన భారతదేశంలో రావడానికి వాళ్ళకి ఛాన్స్ లేదండి. అంటే ఇప్పటికీ దాదాపుగా ఇటు 140 కోట్ల జనాలైనటువంటి భారత పీపుల్కి దీన్ని చాలా అంటే ఈ యొక్క పహల్గామ్ దాడి అయితే చాలా దారుణమైన ఘటన. ఎందుకంటే అమాయక ప్రజల్ని పొట్టన పెట్టుకున్నారు వాళ్ళు. ఎప్పుడు లేని విధంగా ఈ యొక్క భారతదేశం ఇలా ఉర్రెత్తుకుపోవడానికి కారణాలు ఏంటంటే అసలు ఒక్క మత ప్రాతిపదికనే వాళ్ళు మెయిన్లీ టార్గెట్ చేయడం, అందులోనూ పురుషుల్ని టార్గెట్ చేసి 26 మందిని విధవలుగా మార్చిన పాకిస్తాన్కి తగిన శాస్త్రి జరిగేంతవరకు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా వదిలే పరిస్థితి లేదు. అలాగే భారత జవాన్లు కూడా వదిలే పరిస్థితి లేదు. సామాన్య పౌరుడికి ఏది జరిగినా కూడా మన ఇండియా క్షమించే ధోరణి అయితే లేదు. అంటే ఇప్పటికీ అక్కడ పహల్గామ్లో కానీ అలాగే ఈ యొక్క మినీ స్విట్జర్లాండ్ అయినటువంటి పహల్గామ్లో ఇలాంటి దాడులు జరగడం వల్ల అంటే అక్కడ భద్రతా దళాలు లోపం అనుకొని చెప్పుకోవచ్చా? లేదా ఏంటి ఎంతమందిని హతమార్చిన అక్కడ ఎవరూ లేరంటారు? భద్రతా దళాలు లోపం అయితే కాదు సార్. మన నెగ్లిజెన్సీ కొంత ఉండొచ్చు. లేకపోతే వాళ్ళు మన ఇండియా కొంతమంది మత ఛాందసవాదులు వాళ్ళకి సపోర్ట్ చేసినందువల్ల ఈ విధంగా జరుగుతుంది. అయితే ఈ యుద్ధం అయితే మీరు అంటే రిటైర్ అయిన వాళ్ళంతా కూడా దేశానికి ఏ విధంగా సపోర్ట్ చేసే పరిస్థితి?
మా మాజీ సైనికులు ఈరోజు కూడా ఒక ప్రకటన చేశాం. మా శ్రీకాకుళం మాజీ సైనికుల తరపు నుంచి జేఏసీ మాజీ సైనికులు జేఏసీ తరపు నుంచి మేము ఎప్పుడు యుద్ధం వచ్చినా మాకు భారత ప్రధానమంత్రి ఎప్పుడు పిలుపునిచ్చినా కూడా మేము వెళ్ళి భారత ప్రధానమంత్రికి, భారతదేశానికి, భారతీయ పౌరులకి మేము మద్దతుగా నిలిచి పాకిస్తాన్ నడ్డి విరిసి పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి మా ఎక్స్పీరియన్స్ను కూడా జోడించి వాళ్ళకి తగిన శాస్త్ర చేస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. రైట్. మొత్తంగా చూసుకుంటే పహల్గామ్లో జరిగిన జాడికి ఈ యొక్క దాడి జరిగిన నేపథ్యంలోనే అక్కడ నుంచి పాక్ ఆర్ ఇండియా ఇద్దరు కూడా యుద్ధ మేఘాలు అనుకోని చెప్పచ్చు. ఎందుకంటే అమాయక ప్రజలైనటువంటి 26 మందిని మట్టి కల్పించారు. ఆ నేపథ్యంలో చూసుకుంటే ఇక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క భారతీయుడికి కూడా మనోభావాలు దెబ్బతీసినట్టు, అంటే వాళ్ళ సొంత ఇంట్లో మనిషిని చేసినట్టు కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఫీల్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతేనప్పుడు కూడా ఈ యొక్క పాక్ ఇండియా మధ్య యుద్ధంలో రాత్రి 1:30 కవ్వింపు చర్యలు పాక్ చేసింది. దానికి ధీటుగానే ఇండియా ఎదుర్కొంది. ఇండియా సైన్యం వెంటనే దానికి ఎదుర్కాల్పులు చేసి అక్కడ ఉన్న ఉగ్రవాద సంస్థల ఉన్న ఆ ఒక్క ఎక్కడెక్కడ అయితే ముస్లింలు దాక్కున్నారో బంకర్ల వద్ద కూడా వెళ్ళి ఇండియా కాల్పులు జరిపి దాదాపుగా 100కు పైన ఉగ్రవాదుల్ని హతమార్చింది. అయితే దీనిపై కేంద్రం కూడా అత్యవసర సమావేశం కూడా ఈరోజు ఏర్పాటు చేసింది. దీనికి ఎందుకంటే ప్రతి ఒక్క భారతీయుడు కూడా దీనికి ప్రతి రాష్ట్రం కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇలాంటి కవ్వింపు చర్యలు, ఎందుకంటే సామాన్య మానవులు, సామాన్య ప్రజలనే టార్గెట్ చేస్తుంది. అటు బార్డర్లో ఉన్న సెక్యూరిటీని కానీ మిగతా బిఎస్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఇలాంటి ఏది కూడా టచ్ చేయకుండా సామాన్య మానవుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళకి చిత్రవాదం చేస్తూ వాళ్ళని హతమార్చే ప్రయత్నాలే కానీ పాక్ చేస్తుందని చెప్పచ్చు. దీనికి తీటుగా అక్కడ ఉన్న భారత వాయుదళాలు, అదేవిధంగా మిగతా బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా దానికి ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇలాంటి దుందుడుకు చర్యలు ఇలాంటి చేయకూడదు, ఇది వరకు జరిగిపోయింది మళ్ళీ పునరావృతం కాకూడదంటూ కూడా అక్కడ భారత కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై గట్టి నిర్ణయం అయితే తీసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పాక్ అయితే పూర్తిగా జీడిపిలో డౌన్ అయిపోయింది. దాదాపుగా 10 రూపాయలు పాల ప్యాకెట్ ఏమో 40 రూపాయలు ప్రస్తుతానికి పాకిస్తాన్లో దొరుకుతుంది. అక్కడున్న పాక్ల సామాన్య ప్రజలంతా కూడా ఇతర దేశాలు వలస వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే భారతదేశానికి ఇంత పెద్ద భారతదేశానితో పాటు పాకిస్తాన్ యుద్ధం చేయడానికి, ఎందుకంటే వాళ్ళకున్న పొటెన్షియల్ చాలా తక్కువ కాబట్టి అది అక్కడ పాకిస్తాన్లో ఉన్న సామాన్య ప్రజలకు తెలుసు. అందుకే సామాన్య మానవులంతా కూడా వలస వెళ్ళే పరిస్థితి అయితే ఉంటున్నాయి. అయితే ఇప్పటికే భారత సైన్య వాయుదళాలు, అదేవిధంగా నేవీ అంతా కూడా దీనిపై ప్రత్యేకంగా ఒక మాక్ డ్రిల్ కూడా, అంటే ప్రజలకి ఒకవేళ యుద్ధం వస్తే ఏ విధంగా మన దళాలు ఎదుర్కొంటాయి అనేది కళ్ళకు కట్టేటట్టు ఇప్పటికే విశాఖపట్నంలో దీని మీద మాక్ డ్రిల్ చేశారు. అయితే అన్ని ఒకటే పోలీస్ ఆర్ ఎన్డీఆర్ఎఫ్, ఇటు చూసుకుంటే ఎస్ఎఫ్ అంతా కూడా అన్ని కలిపి కూడా మాక్ డ్రిల్ చేశారు. ఎలా మనం భారతదేశంలోకి పాకిస్తాన్లో వచ్చి ఎంటర్ అయితే వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అనేది కళ్ళ కట్టేటట్టు ఒక చిత్రాల్లాగా చేసి చూపించారు విశాఖపట్నంలో. అయితే ఇలాంటి పాక్ చేసిన ఈ యొక్క దుందుడుకు చర్యలకి ఖచ్చితంగా ఇండియా అంతా కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించిన మిలిటరీ, అంటే రిటైర్డ్ అయిన మిలిటరీ వాళ్ళు కూడా మళ్ళీ బార్డర్ సెక్యూరిటీలోకి వెళ్ళి మేము ఫైట్ చేయడానికి మేము సిద్ధం, నరేంద్ర మోడీ మాకు ఒక పిలుపునిస్తే చాలు మేము స్వతహాగా మా ప్రాణాలు కూడా విడిచిపెట్టడానికి దేశం కోసం మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇక్కడ మిలిటరీ గతంలో చేసిన పహల్గామ్ దగ్గర చేసిన మనకి రామారావు గారు చెప్తున్న పరిస్థితి. ఇలాంటి పాకిస్తాన్ గతంలో చేసింది కానీ ఇలాంటి సామాన్య మానవులను టార్గెట్ చేయలేదు. ఇప్పుడు చాలా అసలు పాకిస్తాన్ దాని యొక్క దొంగ బుద్ధి చూపించిందంటూ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడి జస్ట్ ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ, ఆంధ్రప్రభ, విశాఖపట్నం.